రెడ్డి వర్ధబాదులకు ఇచ్చిన హామీని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్ధబాదులను వర్ధబాదులకు ఇచ్చిన మాటను వెంటనే వర్ధబాదులకు ఇచ్చిన మాటను వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తెలంగాణ జై తెలంగాణ వర్ధబాదులను మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుఫాను ప్రభావం వల్ల విపరీతంగా వర్షాలు కురిసడం మీదట వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మా 40 డివిజన్లోని డీకే నగర్, దొడ్డికోరయ్య నగర్, ఉప్పరోని కుంట, కొత్త కుమ్మరివాడల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళన్నీ కూడా జలమయమై ఇంట్లో ఉన్న వస్తువులు, నిత్యావసర వస్తువులు, ఫర్నిచర్లు అన్నీ ఖరాబ్ అయి వరదల కొట్టుకోపోవడం జరిగింది. గత 3 రోజులు వర్షం కురిసినప్పుడు వాళ్ళు 3-4 రోజులు పునరావాస కేంద్రంలో ఉండడం జరిగింది. అప్పటి వరకు మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో భోజనం, టిఫిన్లు సమకూర్చినారు తప్ప అటువంటి నష్టపోయిన వారికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆర్థిక సాయం కానీ ఫర్నిచర్ సమకూర్చలే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విపరీతమైన వర్షాలు కురవడం వల్ల వరంగల్ జిల్లా పర్యటనకు విచ్చేసిన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బీభత్స పరిస్థితులను చూసుకొని వరదల కొట్టుకుపోయిన వారికి ప్రతి ఇంటికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రకటించడం జరిగింది. ఇలా మా పేద కుటుంబంలో నివసించే వారికి కొంచెం ఆశలు కలిగినాయి. ఏంటంటే మన ముఖ్యమంత్రి వారు 15,000 రూపాయలు ఇస్తే మా కుటుంబం అన్న కొంత బాగుపడుతున్న ఆశతోటి ఎదురు చూస్తున్నప్పటికీ 2 మాసాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా ఎటువంటి పరిస్థితి లేదు. వర్షాలు పడగానే అధికారులు వచ్చిండ్రు, పోలీస్ యంత్రాంగం వచ్చింది, వివరాలన్నీ సేకరించిండ్రు, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు, ఆధార్ కార్డు తీసుకున్నారు, నష్టపోయింది ఏమని రాసుకొని పోయిండ్రు. గత సంవత్సరం కూడా అదే చేసిండ్రు. ఈ సంవత్సరం కూడా మరి ఇంతవరకు రాలేదు. ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా రెవెన్యూ అధికారులు వెంటనే అమలు జరిపి వారి ఖాతాలో పైసలు వేయాలని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. ఇప్పటికీ ఇది ఒక విన్నపం. ఒకవేళ కాదంటే తప్పనిసరిగా రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను.